రండిరా. అక్కడికి వెళ్ళి కూర్చోండి రా. చూస్తే చదువుకునే వాళ్ళ ఉన్నారు, మీకెందుకురా ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలు? సార్ ఆ డ్రగ్స్ ప్యాకెట్ మా జోబీలోకి ఎలా వచ్చో మాకు తెలియదు సార్. ఎవడో వచ్చాడు, గుద్దాడు, వెళ్ళిపోయాడు సార్. అంతే సార్ మాకు తెలుసు. మీరు చెప్పేదైనా నమ్మేటట్టుగా ఉందిరా? మీ జేబులోనే కదరా దొరికే ఆ డ్రగ్స్ ప్యాకెట్స్. సార్ నిజం సార్, మా అమ్మ మీద ఒట్టు సార్. ఆ డ్రగ్స్ పెట్టి నా జోబీలోకి ఎలాగొచ్చింది నిజంగా నాకు తెలియదు సార్. ఇదంతా కాదు, అసలే ఎస్ఏ పిచ్చోడు. పోలీస్ స్టేషన్లో కాకుండా ఇలా బయటికి పిలిచి మాట్లాడుతున్నాడంటే నాకు ఎందుకో భయంగా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పండి. ఏంటి? కూర్చోండి. నమస్తే సార్. అమ్మాయి అందంగా ఉందని, అమాయకంగా ఉందని దొంగతనం చేయడం తప్పు కదా? ఇచ్చే. సారీ బాస్. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? హలో. ఎవరు నువ్వు? నా బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు? అది ఎవరో దొంగ తీసుకుని వెళ్ళిపోతుంటే తీసుకొచ్చాను. తీసుకోండి. థ్యాంక్స్. ఇట్స్ ఓకే అండి. ఏంటి అపరిచితుడి సినిమాలో విక్రమ్ లాగా ఎలా బిహేవ్ చేస్తుంది ఈ అమ్మాయి? హలో, ఏమైందిరా? అమ్మ 9 గంటలకల్లా సరుకులు తీసుకొని రమ్మంది. టైం 10:30 అవుతుంది. త్వరగా వెళ్ళాలి. మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. మీరేమనుకోకపోతే మీరు ఎక్కడైతే రాశారో అక్కడికి వెళ్ళి సరుకులు నేను తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఈ షాపే అనుకుంటా. కేజీ 10 గ్రామ్సా? కేజీ 10 గ్రామ్సా? కేజీ 10 గ్రామ్స్ కూడా ఉంటుందా? ఎంత అయింది? వద్దొద్దు, అమ్మాయి డైలీ కస్టమరే. సరే సరే.
హలో భయ్యా, 1/2 kg 10 grams శనగపప్పు, 1/2 kg 10 grams షుగర్, 1/2 kg 10 grams వరిపిండి. సరే అన్న, ఇదిగో అన్న బ్యాగ్. ఇంత ఫాస్ట్గానా? బిల్ ఎంత? అవసరం లేదన్నా, ఆ అమ్మాయి డైలీ కస్టమర్. సరే ఓకే. సరే అన్న, ఓకే. కాయగూరలన్నీ కలిపి 3 kg 300 grams ఎవరా? డబ్బులు ఎంత? వద్దు సార్. వద్దా? ఆ అమ్మాయే ఇస్తుంది, మీకు డైలీ కస్టమర్ అంతే కదా? ఓకే. మీరు తీసుకొచ్చారేంటి? అంటే మీకు కళ్ళు తిరుగుతున్నట్టు నాకు అనిపించింది, అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చా. తీసుకోండి. థ్యాంక్స్. పర్వాలేదు. పర్వాలేదు. తీసుకోండి, పర్లేదు. అంటే మీకని చెప్పగానే వాళ్ళెవరు డబ్బులు తీసుకోలేదు, మీరు డైలీ కస్టమర్ అంట కదా, అవును. అందుకే తీసుకోలేదు. అవును, అసలు మీకు ఏమైంది? ఒక నిమిషం. నాకు మిసోఫోబియా అనే డిసీజ్ ఉంది. ఏదైనా సౌండ్ గట్టిగా వినిపిస్తే అన్నీ మర్చిపోతాను. అండ్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. ఆగరా. ఎవరండి మీరు? పోలీస్ డ్రెస్ వేసుకోకపోతే పోలీస్ అని గుర్తుపట్టరా? డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నాకు ఎందుకో నీ మీదే డౌట్గా ఉంది. నిజం చెప్పరా? నాకేం తెలుసు సార్. చెక్ చేయి. చేతులు పైకెత్తే. ఏం లేవు సార్. డ్రగ్స్ సప్లై చేస్తున్నారా? లేదు సార్. డ్రగ్స్ సప్లై చేస్తున్నారా? లేదు సార్, లేదు సార్. రారా. సార్ ఇప్పుడు ఒకడు గుద్దెళ్ళాడు సార్, వాడే వేసాడేమో సార్, నాకేం తెలుసు సార్, నా మాట నమ్మండి సార్. దొరికిన ప్రతి నా కొడుకు చెప్పేది ఇదే రా. పదరా స్టేషన్కి.